వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా కాకినాడలో వరుస దాడులు జరుగుతున్నాయి. కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. అక్రమ బియ్యం దందా, అక్రమ నిర్మాణాలు, ఎక్స్పోర్ట్ బిజినెస్లపై వరుస దాడులు జరిగాయి. ద్వారంపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులు కూడా ఇచ్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థ జలాలను సముద్రంలోకి వదులుతున్నారు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. వారం రోజుల క్రితం అక్రమ రేషన్ బియ్యం దందాపై ఉక్కుపాదం మోపారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రైసు మిల్లుల గోడౌన్లలో తనిఖీలు నిర్వహించారు. ద్వారంపూడి అనుచరులు 8 గోడౌన్లను సీజ్ చేశారు. 35,000 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యం విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాకినాడలో ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాలపై కూడా కొరడా జలిపించారు.